ప్రీమియర్ లీగ్ లో హిట్ కొట్టిన పొలిటికల్ పిచ్ పై ఆ క్రికెటర్ కు తడబాటు తప్పలేదు. కొత్తగా క్రీజ్ లోకి వచ్చినా కుదురుకోలేదు. ఇలా వచ్చి అలా మెరుపులు మెరిపించి పెవిలియన్ బాట పట్టారు. పోనీ స్టాండ్స్ కి పరిమితమయ్యారా అంటే అదీ లేదు. ప్రత్యర్థి టీం కెప్టెన్ ను కలిసి కలకలం రేపారు. ఆ టీంలో అయినా చేరతారా, చేరి కొత్త పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలు పెడతారా అంటే అది సస్పెన్సే. ఇంతకీ డైలమాలో ఉన్నారా? డాషింగ్ బ్యాట్స్మెన్ గా మారతారా? ఎవరా క్రికెటర్? ఇంకెవరు, మనం చెప్పుకునే ఆ క్రికెటర్ అంబటి రాయుడు. భారత్ క్రికెట్లో ఎంత సంచలనమో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా అంతే కలకలం. కెరీర్ ఉండగానే సంచలన నిర్ణయం తీసుకొని అంతకంటే సంచలనమైన ఆరోపణలు చేసి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు రాయుడు. ప్రస్తుతం కొన్ని లీగుల్లో క్రికెట్ ఆడుతున్నప్పటికీ ఆశించిన గుర్తింపు రావడం లేదు. ఇక లాభం లేదని అనుకున్నారో ఏమో, వన్ ఫైన్ మార్నింగ్ తాడేపల్లిలోని సీఎం జగన్ శిబిరంలో ప్రత్యక్షమయ్యారు. నేరుగా ముఖ్యమంత్రిని కలిసి కండువా మార్చేశారు రాయుడు. అంతేనా, పొలిటికల్ ఫీల్డ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తారని, ఎంపీగా పోటీ చేస్తారని ఎన్నెన్నో ప్రచారాలు జరిగాయి. దానికి తగ్గట్టుగానే వైసీపీ లీడర్స్తో కలిసి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు రాయుడు. ఇంతవరకు బాగానే ఉంది. సీన్ కట్ చేస్తే వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్లు ఓ ట్వీట్లో అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ క్రికెటర్. ఆ ట్వీట్లో రెండు అంశాలు ప్రస్తావించారు. ఒకటి, వైసీపీకి గుడ్ బై చెప్తున్నట్లు. రెండోది, దుబాయ్లో క్రికెట్ లీగ్ ఉంది, అందులో పాల్గొనాలంటే రాజకీయ పార్టీలతో అనుబంధం ఉండకూడదు అని. అందుకే వైసీపీకి రామ్ రామ్ చెప్పినట్లు రాయుడు ఉపదేశించారు. దానిని చూసిన వాళ్ళంతా అవునా, కెరీర్ ముఖ్యమే కదా అని అనుకున్నారు. కాదు, గుంటూరు టికెట్ లేదని చెప్పడం వల్లే అంబటి రాయుడు అంత పని చేశారని దీర్ఘాలు తీశారు కొందరు. దీనిపై వైసీపీ నేతలు చెప్పాల్సింది చెప్పేశారు. టీడీపీ జనసేన నుంచి రావాల్సిన విమర్శలు వచ్చేశాయి. వైసీపీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తనకు 6 నెలలు పడితే అంబటి రాయుడుకి 6 రోజులే పట్టిందని చమత్కరించారు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా సభల్లో విమర్శలతో ఒక ఆట ఆడేశారు. ఈ స్థాయిలో పొలిటికల్ ఎన్కౌంటర్ జరుగుతుంటే అంబటి రాయుడు జనసేన శిబిరంలో కనిపించారు. నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి అరగంట పాటు ఏకాంతంగా మంత్రాంగం నడిపేశారు. రాయుడు ఏం చెప్పారో దానికి పవన్ కళ్యాణ్ ఇంకేం సమాధానం ఇచ్చారో కానీ చర్చలు మాటల దగ్గరే ఆగిపోయాయి. పవన్ కళ్యాణ్ తో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడని అంబటి రాయుడు కారెక్కేసి వెళ్లిపోయారు. ఆపై తాపీగా మరో ట్వీట్ ట్వీటారు. రాజకీయాల్లో పేదలకు సేవ చేయాలన్నా తన కల వైసీపీ ద్వారా నెరవేరే అవకాశం లేకపోవడంతోనే బయటకు వచ్చానన్నది ఆ ట్వీట్లోని సారాంశం. పైగా పవన్ కళ్యాణ్ ఆలోచనలు తన ఆలోచనలు కలిశాయని కితాబిచ్చారు ఈ క్రికెటర్. సన్నిహితులు చెప్పడం వల్లే పవన్ కళ్యాణ్ కలిసినట్లు వెల్లడించారు కూడా. ఆపై క్రికెట్ ఆడేందుకు దుబాయ్ వెళ్తున్నట్లు ఆ ట్వీట్లో ప్రస్తావించారు రాయుడు. పవన్ కళ్యాణ్ తో భేటీ, పవన్ కళ్యాణ్ పై పొగడ్తల అర్థమేంటో గానీ జనసేనలో చేరుతుంది లేనిది అంబటి రాయుడు క్లారిటీ ఇవ్వలేదు. ఎన్నికలకి ఇంకా టైం ఉంది కదా, ఈలోపు దుబాయ్లో ఒక ఆట ఆడేసి వచ్చేస్తే
గ్రౌండ్ ప్రిపేర్ చేసే బాధ్యత జనసేనాని తీసుకుంటారని అనుకున్నారో ఏమో సైలెంట్ గా వెళ్లిపోయారు. జనసేనలో చేరుతున్నారు అని స్పష్టత ఇచ్చేస్తే గేమ్ మరో లెవెల్లో ఉంటుంది. దాని జోలికి మాత్రం రాయుడు వెళ్లడం లేదు. ఫ్యూచర్ ప్లాన్ కూడా వెల్లడించడానికి జంకుతున్నట్లుగా ఉన్నారు. ఒకవేళ జనసేనలో చేరితే ఎన్నికల్లో పోటీ చేస్తారా? అయితే ఎక్కడి నుంచి బరిలో ఉంటారు అన్నది ప్రశ్నే. మరి అంబటి రాయుడు ఎప్పుడు గుప్పటి విప్పుతారో చూడాలి మరి.